నమస్తే అండి, నేను రజాక్. స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులు అనేవి సహజం. అయినప్పటికీ కూడా ఎలాంటి రిస్క్ లేకుండా రాబడి సంపాదించాలనుకుంటున్నారా? ఇందుకోసం డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే ముందు కొన్ని విషయాలని మీరు తప్పనిసరిగా తెలుసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మంచి లాభాలని మీరు సంపాదించగలుగుతారు. స్టాక్ మార్కెట్లో చాలా వాలటాలిటీ ఉంటుంది అనమాట. కాబట్టి స్వల్పకాలంలో నష్టభయం ఎక్కువగా ఉంటుంది. అందుకే చాలామంది డెట్ ఫండ్స్ వైపు మొగ్గు చూపుతుంటారు. అయితే డెట్ ఫండ్స్లో కూడా రిస్క్ ఉంటుంది. కాబట్టి డెట్ ఫండ్స్కి సంబంధించి పూర్తిగా ఇవి సురక్షితమా, వాటికి సంబంధించినటువంటి మీకుండే అపోహలేంటి, డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సినటువంటి విషయాలు. ముందు అసలు డెట్ ఫండ్స్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు? అసలు డెట్ ఫండ్స్ అంటే ఏంటి? డెట్ ఫండ్స్ ప్రధానంగా అంటే ఈ ఫండ్స్ వచ్చేసి గవర్నమెంట్ బాండ్లు, ట్రెజరీ బిల్లులు, కార్పొరేట్ బాండ్లు, వీటిల్లో ఇన్వెస్ట్ చేయడం అయితే జరిగింది. సాధారణ ఈక్విటీ వాటితో పోలిస్తే వీటి పెట్టుబడి వ్యూహం డిఫరెంట్గా ఉంటుంది. కొన్ని ఫండ్స్ 3 ఏళ్ల పరిమితి వరకు ఉంటే వాటిలో ఇన్వెస్ట్ చేస్తాయి. మరికొన్ని స్వల్పకాలిక పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. కాబట్టి డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఆర్థిక లక్ష్యం ఏంటి, మీ వ్యూహం ఏంటి అనేది పక్కాగా మీకు ఒక ప్రణాళిక ఉండాలి. ముఖ్యంగా వ్యవధి, కాల సమయం. డెట్ ఫండ్లు ప్రధానంగా వివిధ వ్యవధులు కలిగిన బాండ్లు, సెక్యూరిటీలో మదుపు చేస్తాయి. కొన్ని డెట్ ఫండ్స్ వారం కాల పరిమితి ఉన్న బాండ్లలో కూడా ఇన్వెస్ట్ చేస్తుంది. మరికొన్ని వచ్చేసి 3 ఏళ్ల వ్యవధి ఉన్న బాండ్లలో కూడా ఇన్వెస్ట్ చేస్తాయి. కాబట్టి మీరు ఎంతకాలం పెట్టుబడిని కొనసాగించాలనుకుంటున్నారో ముందుగానే నిర్ణయించుకోవాలి. మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నటువంటి డెట్ ఫండ్ వివిధ పథకాల్లో ఎంత వ్యవధి పాటు ఇన్వెస్ట్మెంట్ కొనసాగిస్తుందన్న విషయాన్ని మీరు తెలుసుకోవాలి. దీనివల్ల ఏ స్థాయిలో మీకు రాబడి వస్తుందో ముందుగానే ఒక అంచనాకు రావచ్చు. ఉదాహరణకు ఒక ఫండ్ సగటున 3 ఏళ్ల వ్యవధి ఉన్న పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తుంది అనుకుందాం. అప్పుడు 2 నుంచి 3 ఏళ్ల వరకు పెట్టుబడి పెట్టాలి అని చెప్పేసి కొనసాగించాలనుకుంటున్న వారు ఎవరైతే ఉంటారో వారు మాత్రమే ఆ డెట్ ఫండ్ని ఎంచుకోవాలి. ఇక ఇన్వెస్ట్మెంట్ విషయానికి వద్దాం. ఇన్వెస్టర్లు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే వడ్డీ రేట్లు పెరిగినప్పుడు డెట్ ఫండ్ల రాబడి తగ్గుతుంది. వడ్డీ రేట్లు తగ్గితే డెట్ ఫండ్ల నుంచి అధిక రాబడి ఉంటుంది. అందుకే వివిధ సందర్భాల్లో డెట్ ఫండ్స్ అందించినటువంటి ప్రతిఫలాన్ని బేరేజ్ వేసుకోవాలి. నిపుణుల ప్రకారం డెట్ ఫండ్ల నుంచి సగటున 7 నుంచి 9% వరకు రిటర్న్స్ అయితే ఆశించవచ్చు. అదేవిధంగా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే స్టాక్ మార్కెట్లో అంటే పాస్ట్ని చూసి ఫ్యూచర్పై ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. అంటే అది చార్ట్ ప్యాటర్న్స్ రూపంలోనో, క్యాండిల్స్ రూపంలోనో, అదేవిధంగా ఇంతకుముందు పెర్ఫామ్ చేసిన విధానం బట్టి చేయడం జరిగింది. కానీ డెట్ ఫండ్స్ విషయంలో అలా కాదు. గత రాబడులు, భవిష్యత్తు రాబడికి హామీ ఇవి వచ్చేసి ఏమాత్రం కూడా హామీ అయితే ఇవ్వదని చెప్పాలి. చరిత్ర అనేది కేవలం ఒక అంచనాకు రావడం మాత్రమే ఉంటుంది. కాబట్టి వివిధ మార్కెట్ పరిస్థితుల్లో డెట్ ఫండ్స్ పనితీరు ఎలా ఉంటుందనే దానిపై బేరేజ్ వేసుకొని ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. ఏడాదికి 3-5 ఏళ్ల కాల వ్యవధుల్లో సదరు ఫండ్ ఎలా పనిచేసింది, ఎంత రాబడి వచ్చింది అనేది పక్కాగా చూసుకోవాలి. డెట్ ఫండ్స్ రాబడి ప్రామాణిక సూచీలను అధిగమించిందా లేదా ఆయా విభాగాల్లో ఇతర ఫండ్లతో పోల్చి చూసినప్పుడు మెరుగైన రాబడులను ఇచ్చిందా అనేది చూసుకోవాలి. పెట్టుబడులు పెట్టినప్పుడు ఖచ్చితంగా పరిశోధన చేయాల్సి ఉంటుంది, అది మాత్రం మర్చిపోవద్దు. ఇక రేటింగ్స్ విషయానికి వద్దాం. డెట్ ఫండ్స్పై వచ్చే రాబడి వడ్డీ రేట్లతో పాటు అది మదుపు చేసే వివిధ బాండ్ల రేటింగ్స్పై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా మంచి కంపెనీల బాండ్లకు క్రెడిట్ రేటింగ్ అధికంగా ఉంటుంది. AAA రేటింగ్ ఉన్న బాండ్లలో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆ డెట్ ఫండ్స్లో నష్టభయం కొంచెం తక్కువగా ఉంటుంది. అయితే చాలామంది ఎక్కువ వడ్డీ రేటుకు ఆశపడి తక్కువ రేటింగ్ ఉన్న డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఇలా చేయడం ఏమాత్రం కూడా మంచిది కాదు. డెట్ ఫండ్లను ఎంచుకునేటప్పుడు ఆయా ఫండ్ల కింద నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువలను కూడా మీరు పరిశీలించాలి. అధిక AUM ఉన్నటువంటి డెట్ ఫండ్లో నష్టభయం తక్కువగా ఉంటుంది. కాబట్టి సులభంగా దీంట్లో నుంచి బయటపడను కూడా పడవచ్చు. కాబట్టి మీరు పెద్ద ఫండ్లలోనే ఇన్వెస్ట్ చేస్తేనే మంచిది. సో మీరు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ అసలుకి ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, రెండోది ఆ డెప్ట్ ఫండ్ యొక్క కాల పరిమితి ఎంతకాలం ఉంటుంది, అదేవిధంగా మనం ఇన్వెస్ట్ చేస్తే ఎంతవరకు రాబడి ఉంటుంది, అదేవిధంగా భవిష్యత్తులో అంత రిటర్న్ జనరేట్ చేస్తుంది కాబట్టి ఫ్యూచర్లో కూడా అంతకు మించి రిటర్న్ జనరేట్ చేస్తుంది అందుకని మాత్రం ఇన్వెస్ట్ చేయకూడదు. ముఖ్యంగా రేటింగ్స్ చూసుకోవాలి. AAA రేటింగ్ బాండ్లలోనే ఇన్వెస్ట్ చేసుకోవాలి. అదేవిధంగా పెద్ద పెద్ద ఫండ్స్ ఉన్నటువంటి బాండ్లలో మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి తప్ప చిన్న చిన్న వాటిలో ఇన్వెస్ట్ చేయకూడదు. చేస్తే కనుక వెనక్కి రావడం చాలా కష్టతరమైతే అవుతుంది. సో ఈ విషయాలన్నింటినీ కూడా డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే తప్పనిసరిగా తెలుసుకోవాలి.